సో, అప్పటి వరకు మనం వేచి చూడొచ్చు. వాస్తవానికేందంటే, ఇక్కడ అభిజిత్ దీప్‌కే ప్రారంభించినటువంటి 'కాక్రోచ్ జనతా పార్టీకి' దాదాపు 22,000,000 ఫాలోవర్లు మనం జూస్తా ఉన్నాం. అయితే 'గోడి మీడియా' అందరికి కలిపి గూడా 22,000,000 లేరు. సో, కాబట్టి సోషల్ మీడియా పవర్‌ఫుల్ ఎంత పవర్‌ఫుల్లో ఈ దేశం త్వరలో రుచి జూసేటువంటి అవకాశం ఉంది. సరే నిన్న వాళ్ళు ధర్నా జేసి 'ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా జేయమని' డిమాండ్ చేసిన నేపథ్యంలో ధర్నా వరకు ఊరుకొని, ధర్నా తర్వాత ఒక ఏది దేశద్రోహ కేసులు గూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఎంత నీచంగా దిగజారింది భారతదేశంలో ప్రభుత్వం అంటే, నరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నీచాతి నీచంగా అసలు అతను ఏ క్షణాన గూడా అతనికి అర్హతనే లేదు. అతనొక ఆహ్, ఏది హ్మ్, ఓ రకంగా జెప్పాలంటే ఒక సదురాని సన్నాసి గనుక దేశాన్ని పరిపాలిస్తే ఎట్లుంటదో ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, నరేంద్ర మోడీ గారు ఈ దేశ యువతను, ఈ దేశాన్ని నువ్వు చీట్ జేస్తా ఉన్నావు. నువ్వు ఇంకెన్ని రోజులు చీట్ జేయలేవు. ఎన్ని రోజులు ఈ ప్రజల్ని మభ్యపెట్టలేవు. ఖచ్చితంగా ఈ ప్రజలు నీకు, నీ అదానికి, నీ అంబానికి, నీ గోధి మీడియాకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు మాత్రం తప్పకుండా వస్తాయి. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ మన నేషనల్ మీడియా పట్టించుకోలేదు గదా! కానీ గార్డియన్, ఫ్రాన్స్ 24 లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు ఈటిని కవర్ జేసినాయి. ఏది ఈ ధర్నాను కవర్ జేసినాయి. భారతదేశంలో నిరుద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారో, ఒక ఉద్యమాన్ని లేవనెత్తున్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు కవర్ జేసినాయి. సో, ఇక తెలుగు దినపత్రికలు ఏ విధంగా కవర్ జేసినాయి, తెలుగు దినపత్రికల్లో మీ అందరికీ తెలుసు తెలుగు దినపత్రికల సంగతి. తెలుగు దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కమ్మవారిది. ఇగ సాక్షి రెడ్డివారిది. ఆ తర్వాత ఇటు వెలుగు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భజనలోనే ఉంది. ఇగ మీడియాల సంస్థల ఇగ మీడియా సంస్థలున్నాయి. టీవీ ఛానెళ్ళయితే వీటిని ఎవడు దేకేటోడు లేడిప్పుడు. సో, మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఉద్యమంతోటి ఉద్యమం ఓ రకంగా మీడియా మీద యుద్ధం జేసింది భారతదేశ యువత. సో, సోషల్ మీడియా పవర్ వర్ధిల్లాలి. సోషల్ మీడియా ఇంకా స్ట్రాంగ్‌గా ప్రజా సమస్యల పైన పోరాటానికి దిగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్, కంప్లీట్‌గా సోషల్ మీడియా పైనే ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. సోషల్ మీడియా అత్యంత పవర్‌ఫుల్‌ది. అక్కడే కాదు ఎక్కడైనా చాలా పవర్‌ఫుల్. కాబట్టి అందరూ గూడా సోషల్ మీడియాని ఓహ్, వాడాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా ఛానెళ్లలో వచ్చేటువంటి వార్తలను గూడా సోషల్ మీడియాలో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని, ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీడియా ఛానెల్‌లో బట్టలు ఊడదీసేటువంటి కార్యక్రమం గూడా యువత చేస్తా ఉంది. చాలా మంచి పరిణామం. సో, ఇదిట్లా ఉంటే ఆహ్, రేపు నేనొక రేపంటే మీన్స్ ఇవాళే. ఇవాళ ఒక మీట్ అండ్ గ్రీట్ జరగబోతా ఉంది న్యూ జెర్సీలో. మన బీసీ నాయకులతోని, ఎస్సీ, ఎస్టీ నాయకులతోని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతోని ఒక మీట్ అండ్ గ్రీట్ జరగబోతుంది. అలాగే ఇప్పటికే నేను చికాగోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గూడా మన బీసీ ఎన్ఆర్ఐలను కలిసి ఆహ్, ఈ ఉద్యమం ఏంది, ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి స్వరూపం ఏంది గూడా నాకున్నటువంటి సమయంలో కాస్త కేటాయించి జరపడం జరుగుతా ఉంది. మొత్తానికైతే ఆహ్, ఎన్ఆర్ఐలో గూడా ఒక కదలిక రావడం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచన రావడం శుభపరిణామం. వాళ్ళందరిని గూడా ఇంకా రేపు చాలా మందిని న్యూ జెర్సీలో కలుసుకోబోతా ఉన్నా. సో, థాంక్ యూ సో మచ్. ఇక ఈ జంజీ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు గాని, లేకపోతే ఇంకా నేను చాలా మాట్లాడేదుంది. వాస్తవానికి చాలా పేపర్‌లు చూస్తా ఉన్నా గాని, సో, ఇప్పుడు అది అసందర్భం. సో, నేనొచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా అంశాల గురించి. ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ అందిస్తాడు. థాంక్ యూ.